ఇక అదే విధంగా ఒంగోలులో బాలినేని దర్శి నియోజకవర్గానికి మారతారన్న ప్రచారానికి బలం చేకూర్చే అంశాలేంటి? చంద్రబాబుతో భేటీ తర్వాత జిల్లా కూటమి రాజకీయాల్లో ఇలాంటి సమీకరణాలు మారబోతున్నాయనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతారావు లైవ్ ద్వారా అందిస్తారు. కాంతారావు, చెప్పండి. బాలినేని శ్రీనివాసరెడ్డి అంటేనే ప్రకాశం జిల్లాలో చెప్పుకోదగ్గ వ్యక్తిని చెప్పుకోవాలి. అంటే గత 5 సార్లు ఎమ్మెల్యేగాను అలాగే 2 సార్లు మంత్రిగా చేసిన వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో పోటీ చేయడానికి వెనకడుగు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీని వీడి జనసేన పార్టీలోకి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే జనసేన పార్టీకి వచ్చిన తర్వాత అతనికి ఒంగోలు నియోజకవర్గంలో సరైన ప్రాధాన్యత దక్కకపోవడం, అక్కడ ఆ జనసేన పార్టీ వర్గం అతను వ్యతిరేకించడం అనేది చూసుకోవచ్చు. అయితే చూసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలుని వీడి ఏదైతే ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి వెళ్తున్నారని చెప్పేసి ప్రజలైతే అనుకున్న పరిస్థితి ఉంది. అయితే దర్శి నియోజకవర్గంలో ఇటు గతంలో వైసీపీ అయితే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ ప్రాంతంలో పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అధ్యక్ష పదవి, జిల్లా అధ్యక్ష పదవి అయితే ఇవ్వడంతో అతను ఆ జిల్లాకే పరిమితమైన పరిస్థితి ఉంది. అయితే ఇదే తరుణంలో ఇక్కడ జనసేన పార్టీని తరఫున బాలినేని శ్రీనివాసరెడ్డిని పోటీ చేస్తే ఇక్కడ ఈ సీటు కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇటు టీడీపీ శ్రేణులైతేమి అటు జనసేన నాయకులైతేమి ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఇది ఈ చంద్రబాబు నాయుడిని ప్రధానంగా గత 2 రోజుల క్రితం కలవటం అనేది చర్చానీయాంశంగా మారింది. అయితే దర్శిలో జనసేన పార్టీకి సంబంధించి బలమైన సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో దర్శిలో బలంగా ఉండటం, అలాగే రెడ్డి సామాజిక వర్గం కూడా ఇక్కడ బలంగా ఉండటము, అది బాలినేనికి కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఈ తరుణంలోనే చంద్రబాబు నాయుడిని కలవటం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి దర్శికి వస్తే ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో మరి అతనిని స్వీకరిస్తారా లేదా, లేతే కాపు సామాజిక వర్గం అతను వ్యతిరేకిస్తుందా లేదనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కానీ పోటీ చేస్తే కాపు సామాజిక వర్గం కలిసి వచ్చే పరిస్థితి ఉంది. అలాగే రెడ్డి సామాజిక వర్గం కూడా కొంతమేర ఇతనికి కలిసి వచ్చి ఇతనిని గెలిపించేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి బాలినేని భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒంగోలులో ఉన్న రాజకీయాలు బాలినేనికి అంతగా పడకపోవడం, అక్కడున్న వ్యతిరేకత, అలాగే రియాజీ వర్గం కూడా బాలినేని పూర్తిగా వ్యతిరేకించడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి దర్శికే రావాలని చెప్పేసి కోరుకున్న పరిస్థితి ఉంది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి దర్శికి వచ్చిన తరుణంలో ఇక్కడ ఉన్న ఓటర్స్ ఎవరైతే మెజార్టీ వర్గం అయితే రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, కాపు సామాజిక వర్గం కావచ్చు, ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డికి అవకాశం అయితే ఇస్తారని చెప్పుకోవచ్చు. అయితే ప్రకాశం జిల్లాలో గత వైసీపీ పాలనలో ఉన్నప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి వర్గంగా ఉండి ఇక్కడ జిల్లాలో మొత్తం ఒక చక్రం తిప్పిన పరిస్థితి ఉంది. అయితే గతంలో ఇదే ప్రకాశం జిల్లాకి సంబంధించి కూటమి ప్రభుత్వం హవా సాగించినప్పటికీ ఇప్పుడు దర్శి గాని అలాగే ఎర్రగొండపాలెంలో 2 నియోజకవర్గాల్లో వైసీపీ ప్రభుత్వం గెలిచిన పరిస్థితి ఉంది. అయితే ఈ 2 నియోజకవర్గాలని ఖాతాలో వేసుకోవాలంటే ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డిని అలాగే ఎర్రగొండపాలెంలో కూడా అక్కడ అనుకూలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకొని ప్రకాశం జిల్లాలో జనసేనకు సంబంధించిన ఒక 2 సీట్లు అయితే ఏదైతే ఉందో దర్శి గాని ఎర్రగొండపాలెం రెండింటికి జనసేన పార్టీ తరఫున ఇక్కడ ఎమ్మెల్యే సీట్లు కానీ కేటాయిస్తే ఆ రెండింటిని కూడా కేటాయించి కైవసం చేసుకునే అవకాశం దక్కుతుందని చెప్పేసి టీడీపీ శ్రేణులు కూడా బలంగా కోరుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఇక్కడికి మరి ఆహ్వానిస్తారా లేదా, మరి ఈ ప్రాంత వాసులు బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆదరిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ప్రకాశం జిల్లాలో ఇటు వైసీపీ ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాము నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని అటు కాంగ్రెస్ లోను అలాగే తర్వాత వైసీపీలో ఉన్న పరిస్థితి ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం తన కుమారుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి మరలా వైసీపీలోకి చేరడం అయితే జరిగింది. తన మంత్రి పదవిని కూడా వదులుకొని వైసీపీ పార్టీలో చేరిన తర్వాత వైసీపీ పార్టీ తరఫున ఒంగోలులో పోటీ చేసి గెలిపోయిన పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఇప్పుడున్న పరిస్థితులలో వైసీపీలో అంతర్మదనం రావడం, అతనిపైన వ్యతిరేకత రావడంతో అతను వైసీపీని వీడి జనసేన పార్టీలోకి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే
అక్కడ ఉన్న పరిస్థితులలో ఒంగోలులో పోటీ చేయడానికి సముఖత లేకపోవడం ఒకటి, అక్కడ ఉన్న వ్యతిరేకత అతనికి కలిసి రాలేదనే తరుణంలో అతను దర్శి నియోజకవర్గాన్ని ఎంచుకోవడం అయితే జరుగుతుందని అయితే ఇక్కడ ఊహాగానాలు అయితే వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ దర్శి నియోజకవర్గ ప్రజలు బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆదరిస్తారా లేదా లేకపోతే అతను తిరస్కరిస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ కాంతారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.